ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన దేవుడు స్తుతులకు అర్హుడు, స్తుతులపైన ఆసీనుడు గనుక మనం ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రభావం గల నామాన్ని కొనియాడే బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన కొరకు గానము చేస్తూ యేసే లోక రక్షకుడు అన్న సువార్తను అనేకులకు తెలియజేస్తూ మనము ముందుకు సాగుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మా దేవా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ప్రతిరోజు నాయన నీ సన్నిధిలో కృతజ్ఞత హృదయముతో నీ ప్రభావం గల నామమును కొనియాడే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ నాయన మీ గురించిన వార్తను సకల జనులకు తెలియజేస్తూ కృతజ్ఞులై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ గానములతో ముందుకు సాగే బిడ్డలుగా వారి యొక్క ప్రతి గలములను మీరు వాడుకొని నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని కృతజ్ఞతా హృదయులతో నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.